గొంతు పోద్ది. ఓ సుందరి మనోహరి మనసే నిన్నే తిలకించగా ప్రశాంతము ప్రవాహమై వస్తుంది నాదరికి. ఇది ఎందుకు పాడానంటే దీని వెనక అంటే సారీ విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, టుక్ దట్ యునో కరేజ్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ అది ఎందుకు పాడానో మీకు నేను చెప్తాను. సో నేను సినిమాలోకి వచ్చిన కొత్తల్లో అరే కమల్ హాసన్ గారు లేకపోతే అంటే అఫ్కోర్స్ నేను అన్నయ్య చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని, అభిమాన్ని, అండ్ యు ఆల్ నో దాట్. బట్ ఎట్ ద సేమ్ టైం మేకప్ విషయం కాకపోతే రకరకాల రోల్స్ చేస్తున్న టైంలో అరే కమల్ హాసన్ గారు ఎట్లా ఇలా యూనో 5 hours 6 hours కూర్చొని అలా మేకప్లు చేసేసుకొని సినిమాలు చేస్తారు. తర్వాత హాలీవుడ్లో ఎడీ మర్ఫీ లేకపోతే అలా క్యారెక్టర్స్ అంటే అంత గొప్ప పాత్రలు అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ ఎలా వీళ్ళు చేస్తున్నారు అనుకునేవాడిని. అండ్ అఫ్కోర్స్ అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ చేయాలంటే అంత గొప్ప రైటింగ్ కావాలి. అండ్ ఆ టైంలో నేను చాలా అరే ఐ షుడ్ డూ సంథింగ్ లైక్ అరే నాకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందా ఇలా ఒక క్యారెక్టర్. అంటే ఇప్పుడు చాలామంది అంటున్నట్టు దే డోంట్ నో అంటే ఇగో ఇలాంటి ఈ ఫోటో తర్వాత ఇప్పుడు నేను నించుంటేనే నన్ను గుర్తుపడతారు, లేకపోతే అసలు ఆ సెట్లో ఎవడదో సినిమా అనుకునేవారు, వచ్చేవారు ఎవడీడు అనుకుని వెళ్ళిపోయారు. సో అలా అనుకునేవాడిని. కొన్ని క్షుద్ర పూజలు కూడా చేశాను ఇలాంటివి నాకు వస్తే బాగుందని. అయితే ఒకానొక రోజు ఆ పూజలన్నీ ఫలించి ఒక మనిషి నాకు కాల్ చేశాడు. అదొక వేరే స్టోరీ, అది నేను తర్వాత చెప్తాను. అయితే ఫోన్ చేసి రాబోతురు స్టోరీ చెప్పాడు, అంతా అయిపోయింది అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో వచ్చేస్తాను. స్టోరీ చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ డే షూట్ కదా, కాల్ టైం నా మేకప్ చీఫ్ నా మేకప్ పర్సన్ మురళికి కాల్ టైం వచ్చింది. సో సార్ 4 o'clockకి స్టార్ట్ అయిపోదామండి, 3:30 కల్లా స్టార్ట్ అయితే 4 కల్లా లొకేషన్లో ఉంటాం అన్నాడు. సరేరా నేను వర్కౌట్ చేసుకొని 2 o'clockకి 3:30 కల్లా రెడీగా ఉంటాను మధ్యాహ్నం అంటే, మధ్యాహ్నం కదా సార్ తెల్లవారి 3:30కి అన్నాడు. తెల్లవారు 3:30కి నువ్వు నేను వెళ్ళి ఏం చేస్తాం, ప్రొడక్షనే రాదు. ఆయన 3 సరే నువ్వు ఫోన్ పెట్టే, నువ్వేదో వేరే ఏమైనా ఉంటుంది ప్రొడక్షన్ కాల్ టైం అయి ఉంటుంది మంది కాదు అనుకున్నాను. తర్వాత మళ్ళీ మహాకి ఫోన్ చేశాను, మహా ఇది అదే 4 నువ్వు 3:45కి ఉంటే సరిపోద్ది అంటే తెల్లవారే కదా, తెల్లవారే షూర్ కదా, షూర్ ఓకే డన్. ఇదేదో ఓకే ఫైన్ ఫస్ట్ డే కదా మేబీ మేకప్ ట్రయల్స్ అవన్నీ ఉంటాయని చెప్పి 4 o'clockకి వెళ్ళాను. ఒక 5 hours అయిపోయింది టైం అంతా.